आदाब नाजरीन, TSN न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की TSN न्यूज़ में आप सभी का इस्तकबाल है। हल्का राजेंद्र नगर के मनीगुंडा इलाके में TRS पार्टी वर्कर एक मीटिंग मुनक्किद किए, जिसमें एक मेहमान खुसूसी एक्स मिनिस्टर सबिता इंद्रा रेड्डी और इंचार्ज कार्तिक रेड्डी ने शिरकत की। इस मौके पर TRS पार्टी मनीगुंडा म्यूनसिपालिटी के प्रेसिडेंट सीताराम दोलीपाला को अपॉइंट किया गया। सबिता इंद्रा ने मीडिया से बात करते हुए कहा कि TRS पार्टी में मेहनत करने वालों को हमेशा से इज्जत से नवाजा गया, लेकिन कुछ लोग TRS पार्टी के सिंबल से जीतकर कांग्रेस पार्टी में ज्वाइन होकर TRS पार्टी को ब्लेम कर रहे हैं। इस प्रोग्राम में महिला प्रेसिडेंट रूपा रेड्डी, के धनराज व दीगर भी मौजूद थे। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर हमारी यह खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए TSN न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక ఇక్కడ అందరూ కూడా ఉంటారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కడుపులో పెట్టి కాపాడున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తున్నారు. కానీ ఈ 8-9 నెలలు చూస్తూ ఉంటే తెలంగాణ రాగానే తెలంగాణ అప్పుల పాలైందని అరవడం మొదలుపెట్టారు. మళ్ళీ కొన్ని రోజులకు కాళేశ్వరం కూలిపోతుందని మొదలుపెట్టారు. ఇక వీటిలో ఏమిట్లో దొరకట్లేదు, కేసీఆర్ గారు తిడదామంటే ఏం దొరకట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా చూపించుకోవాలనే ప్రయత్నంలో హైడ్రాన్ తీసుకొచ్చారు. సంతోషం, స్వాగతిస్తాం. కానీ ఒక్కసారి మీరు యాక్షన్ తీసుకుంటున్నప్పుడు ఏం జరిగింది, ఆ యాక్షన్ తీసుకున్న ఏరియాలో ఎన్ని రోజులు ఉంటున్నారు, ఏం జరుగుతుంది, ఎవరి వల్ల తప్పు జరిగింది అనేది ముందు ఎగ్జామిన్ చేయాలి. ఊరికనే పోయి కూల్చేస్తే కాదు. ఎగ్జాంపుల్ ఒక చెరువు పక్కన ఉంది, 30 ఏళ్ల నుండి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారనుకోండి. 30 ఏళ్ల కింద కట్టుకొని ఉన్న తర్వాత వాళ్ళు అప్పు తెచ్చి సొప్పు తెచ్చి బ్యాంకులో లోన్లు తీసుకొచ్చి, మొన్న నా కాన్స్టిట్యూన్సీలో ఒక ఆవిడ 80 ఏళ్ల ముసలావిడ ఫోన్ చేసింది నాకు, అమ్మ నా కొడుకు అప్పు తెచ్చుకొని బ్యాంకులో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు, మళ్ళీ ఇదేదో రేవంత్ రెడ్డి ఏదో పెట్టిండంట, పూజ చేస్తాడంట, నా గుండె ఆగిపోయేటట్టుందమ్మా అని ఏడుస్తుంది మా ఫోన్లో. ఇప్పుడు ఒక లేడీ చూస్తూ ఉన్నాను, అంటే శోకం పెట్టి ఏడుస్తుంది. అంటే ఎంత బాధ ఉంటుంది. మీరు చేయండి, కానీ వాస్తవాలు గమనించమంటుంది. వాస్తవాలు గమనించాలంటే ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరగాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి తప్పిస్తే ఏదో ఒక 2-3 పేదవాళ్ళ ఇంట్లో కూల్చేసి, ఉదాహరణ మహబూబ్ నగర్ ఉంది, వికలాంగులకు సంబంధించినవి కూల్చేసారు. ఏమొచ్చింది దానివల్ల, ఏమొచ్చింది దానివల్ల? కానీ ఎంతమంది వికలాంగులు ఈరోజు రోడ్డున పడ్డారని ఇది గమనించాలా. ఒకటి నాకేమర్థం అయిపోతుందంటే, కేసీఆర్ గారు నిశాన జడపాలనే ప్రయత్నంలో ఏమీ జడపలేకపోతున్నా కాబట్టి ఫ్రస్ట్రేషన్ ప్రతీకారం తీసుకుంటున్నట్టు ప్రజల మీద నాకు అర్థమవుతుంది.